విజయవాడ జలసంద్రంగా మారింది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విజయవాడ పరిస్థితిపై మా ప్రతినిధి స్వప్న మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి విజయవాడ నగరం మొత్తం జలమయమైపోయింది. రోడ్లన్నీ చూడొచ్చు మనం ఎలా మారిపోయాయో, చిత్తడిగా మారిపోయాయి. వాహనదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అదే రకంగా ఈ రోజు మార్నింగ్ నుంచి వాహనాల రద్దీతో ఈ రోడ్డంతా కూడా ట్రాఫిక్ జామ్ గా నిలిచిపోయింది. ప్రతిరోజు ఇక్కడ నుంచి వేలాది మంది వాహనదారులు కావచ్చు, పాదచారులు కావచ్చు, తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈ రోడ్లో నుంచి ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు వర్షం కారణంగా ఈ రోడ్లో ఉన్న గుంతలు కావచ్చు, అసలు ఎటువంటి పక్కనే ఉన్న డ్రైనేజ్ లోకి వాటర్ వెళ్లిపోయి ఆ వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి రావడంతో డ్రైనేజ్ వాటర్ కూడా, మురుగునీరంతా కూడా ఈ రోడ్డు పైన ప్రవహిస్తూ ఉంది. ఈ రోడ్లో నుంచే వాహనదారులు, పాదచారులు, రకరకాల వారందరూ కూడా ఈ రోడ్లో నుంచే ప్రయాణించాల్సిన నేపథ్యంలో ఏ రోడ్లో ఏ గుంతలు ఉన్నాయి అక్కడ మనం చూడొచ్చు. వాహనాలు ఏ రకంగా వస్తున్నాయో గమనించవచ్చు. అక్కడ ఉన్న గుంతలు తెలియకపోవడంతో దగ్గరకు వచ్చి దానిలో నుంచే వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నీరంతా కూడా ఇలా నిలిచిపోవడంతో ప్రతిరోజు స్కూల్స్ కి పిల్లల్ని పాఠశాలలకు తీసుకువెళ్లాల్సిన వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోడ్లు ఇరుక్కుపోవడం జరుగుతుంది. అక్కడ మనం చూడొచ్చు, ఆటో రాలేక అక్కడ గుంతలు పడిపోయిన పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇదే రకంగా ప్రతిరోజు కూడా ఈ గుంటలు ఇవన్నీ కూడా అందరినీ ఇబ్బందులకి, ఇక్కట్లకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోడ్లు మరమ్మతులు చేయని కారణంగా ఈ రోడ్లలో వాహనాలు ఇలా నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రతిరోజు స్కూల్స్ కి వెళ్లాల్సిన పిల్లలు ఫాస్ట్ గా వాహనాలు వెళ్లడంతో ఇక్కడంతా కూడా ఇలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే గమనించవచ్చు. అదే రకంగా ఇంతకు ముందు మనం గమనించినట్లయితే ఈ రోడ్లో ట్రాఫిక్ మరింత జటిలంగా మారింది. ట్రాఫిక్ నేపథ్యంలో పిల్లలందరూ కూడా స్కూల్స్ కి తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకుంటామా లేదా అనే ఒక టెన్షన్ లో అయితే పడిపోయారు. అదే రకంగా ఇగో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు ఎలా ఉన్నాయి ఈ రోడ్లో నడుస్తుంటే? చాలా డిఫికల్ట్ గా ఉందండి. అసలు వర్షం పడితే ఇలాగే ఉంటుంది. ఓకే, మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇంతే, ఇంకా వర్షం పడితే ఇలాగే వెళ్ళడం రావడం అనుకుంటుంది. ఈ నీళ్ళలోనే వెళ్తాం జాబ్ కి. ఇంకా పక్కనే ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ రోడ్డు పైకి రావడంతో ఈ రోడ్లో నుంచి దిగి నడవాల్సినప్పుడు ఈ రోడ్లో అంటే ఆ బురద, మురికి నీరుతో ప్రజలు ఎక్కడ వ్యాధులు వ్యాపిస్తాయని కూడా భయపడుతున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. కెమెరామెన్ లింగారెడ్డితో స్వప్న, NTV, విజయవాడ.